అగ్రిగోల్డ్కు చెందిన బినామీ ఆస్తులను అమ్మొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ న్యూస్ కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. బినామీ ఆస్తులు విక్రయిస్తున్నారని పిటిషనర్ రమేష్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బినామీ ఆస్తుల ద్వారా కోట్ల రూపాయలు వాళ్ళు ఆర్జిస్తున్నారు, వాళ్ళు మళ్ళీ వేరే ఖాతాలోకి జమ చేస్తున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో బినామీ ఆస్తులు విక్రయించవద్దు, ఒకవేళ విక్రయించినప్పటికీ కూడా వాటికి సంబంధించి అవి చెల్లవు, ఆస్తులు కూడా చెల్లవు, ఎటువంటి ఇది కూడా దానికి ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా హైకోర్టు వ్యాఖ్య చేసింది. అలాగే గతంలో పోలీసు దాడులు నిర్వహించిన సందర్భంలో సుమారు 7,50,000 రూపాయల నగదు, అలాగే 2.5 కిలోల బంగారం ఇవన్నీ కూడా జప్తు అయ్యాయి. కాబట్టి అవి కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు చేరే విధంగా హైకోర్టు రిజిస్ట్రార్ పేరున ఇప్పటికే ఖాతా తెరిచారు. కాబట్టి ఆ ఖాతాలో జమ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మధ్యవర్తిగా ఉన్నటువంటి C1 కంపెనీ ఈ వ్యవహారంలో ఎంతవరకు వచ్చిందనేటువంటి విషయాన్ని ఒక స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలి. అలాగే ప్రస్తుతం దర్యాప్తు ఏ దశలో ఉందనేటువంటి విషయానికి సంబంధించి CID కూడా ఒక నివేదిక సమర్పించాలంటూ విచారణను సోమవారానికి వాయిదా వేస్తుంది. సోమవారంలోగా ఈ 2 నివేదికలు, ఒకటి C1 మీడియేటర్ గా ఉన్నటువంటి C1, అలాగే దర్యాప్తు జరుపుతున్నటువంటి CID 2 కూడా నివేదికలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. చూడాలి మరి ఈ లోపు బినామీ ఆస్తులకు సంబంధించి ఎక్కడెక్కడ విక్రయాలకు వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నారు అగ్రిగోల్డ్ యాజమాన్యం అనే దానికి సంబంధించి కూడా ఒక నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ నివేదిక తర్వాత హైకోర్టు తీవ్రంగా స్పందించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ శర్మ, థాంక్యూ.